హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ క్రిప్టో అనాలిసిస్ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. ఎవ్రీ వీకెండ్ మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుంటాం. డీప్గా అనాలిసిస్ చేసుకుందాం. బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అండ్ అదేవిధంగా గోల్డ్ అనాలిసిస్ చేసుకుందాం. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో కంటిన్యూ చేయండి. దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోనే మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొక పాయింట్, సో క్రిప్టోకి సంబంధించిన ప్రీమియం ఛానల్ కూడా ఉంది. సో అది ఎలా జాయిన్ అవ్వాలి ఫ్రీగా అనేది కూడా చెప్తాను. సో దాన్ని కూడా వినేసేయండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను. కోర్సెస్ అనే ట్యాబ్ ఉంది మన యూట్యూబ్ ఛానల్లోనే, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే కోర్స్కి సంబంధించిన మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా వీడియోస్ ఉన్నాయి ఇవి. సో స్ట్రాటజీ కూడా ఇంక్లూడే ఉంది. ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు, ఎలా ట్రేడ్ చేయవచ్చు, ఎలా ట్రేడ్స్ పెట్టవచ్చు, స్టాప్ లాస్ ఎలా పెట్టవచ్చు, ట్రేడ్ ఎలా చేయవచ్చు, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఈ టోటల్ 10 వీడియోస్లో ఉన్నాయి. అండ్ నేర్చుకున్న తర్వాత డెమో ట్రేడింగ్ ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోస్లో నేను పెట్టాను. సో వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్. సో చూసిన తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు ట్రేడ్ చేయొచ్చు క్రిప్టోలో. అండ్ రీసెంట్గా యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా ఇండెక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు, యాడ్ చేశారు దీంట్లో. అండ్ మెటల్స్ కూడా యాడ్ చేశారు, అంటే గోల్డ్ సిల్వర్ కూడా మనం యాజ్ ఆఫ్ నో ట్రేడ్ చేయొచ్చు అనమాట డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో వెళ్ళి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది, ఎక్స్ప్లోర్ చేయండి. సో అర్థమైతే మన రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. దాని తర్వాత నాకు వాట్సాప్ చేశారనుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి చూసి వాట్సాప్ చేయండి. సో చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్. ఇక్కడ నేను ఏదైతే డీటెయిల్స్ పెట్టానో సో అదే క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. ఈ రెఫరల్ కోడ్ యాడ్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత సో క్రిప్టో ప్రీమియం ఛానల్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇక్కడ ఎవ్రీ డే నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటాను. ఇవన్నీ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసినాయి. అండ్ ఇక్కడ నేను ఎవ్రీడే ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. దాంతోపాటు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్స్ వస్తాయో అది కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. అంటే ఏదైతే మన ఇండికేటర్ స్ట్రాటజీ యూజ్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్, ఈ ఇండికేటర్ కూడా మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో స్కాల్పర్ కూడా యాక్సెస్ ఇస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇండివిజువల్లీ కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా మనం చూసినట్టయితే ఏదైతే మార్కెట్ ఇక్కడ ఫాలో అయిందో అది బ్యూటిఫుల్గా క్రిప్టో స్కాల్పర్ క్యాప్చర్ చేసింది. ఇక్కడ మీరు చూడండి, చూపిస్తాను ఈ పర్టికులర్ పాయింట్లో. సో ఇక్కడ మనకి మల్టిపుల్ సిగ్నల్స్ ఇక్కడ మనకి ఈ రేంజ్లో వచ్చాయి కన్సాలిడేషన్ జోన్లో. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ప్రాపర్గా సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది చూడండి. సో మార్కెట్ ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, 76,000 కింద బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 3,000 పాయింట్స్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 28, 29, 30 కంప్లీట్లీ సైడ్ వేస్ అయింది. దాంట్లో కూడా ఇక్కడ మనకి ఏదైతే సిగ్నల్స్ వచ్చాయి ఈ సిగ్నల్స్ని ఎలా ఫిల్టర్ అవుట్ చేయాలి అనేది ఆ వీడియోలో మనం డిస్కస్ చేసాము. మల్టిపుల్ టైమ్స్ సిగ్నల్స్ వచ్చింది కూడా ఎలా మనం తీసుకోవాలన్నా తీసుకోవద్దు అనేది కూడా నేను క్లియర్లీ ఆ వీడియోస్లో పెట్టాను, మాస్టర్ క్లాస్ వీడియోస్లో. సో అది చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ట్రెండ్ ఏదైతే ఉందో బేరిష్ ట్రెండ్ ఉంది, బేరిష్ ట్రెండ్ బేస్ చేసుకొని ఇక్కడ ఒకసారి సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ ఒకసారి సెల్ సిగ్నల్ వచ్చింది. ఎప్పుడైతే సెల్ సిగ్నల్ వ్యాలిడ్ అయిందో ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ట్రేడ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ రివర్స్ వెళ్ళి బై సిగ్నల్ వచ్చింది. ఈ సిగ్నల్ వ్యాలిడ్ కాదు, ఈ సిగ్నల్ వ్యాలిడ్ కాదు, ఈ సిగ్నల్ వ్యాలిడ్ కాదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ 3 సిగ్నల్స్ వ్యాలిడ్ కాదు, ఇది కూడా వ్యాలిడ్ కాదు, అండ్ ఇక్కడ ఇది కూడా వ్యాలిడ్ కాదు, ఇది కూడా వ్యాలిడ్ కాదు. యాజ్ ఆఫ్ నో ఇది కూడా వ్యాలిడ్ కాదు. అండ్ ఈ ఎలా వ్యాలిడ్ అనేది కూడా దాంట్లో డిస్కస్ చేశాను. అది చూస్తే మీకు వ్యాలిడ్ ఎలా వ్యాలిడ్ అవుతుంది, సిగ్నల్స్ని ఎలా వ్యాలిడ్ చేయాలి, ఇన్వాలిడ్ ఎలా అనేది క్లియర్లీ అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మెంబర్స్ అందరు కూడా ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మనం అనాలిసిస్ చేసుకుందాం. సో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం, దాంతోపాటు గోల్డ్ కూడా అనాలిసిస్ చేసుకుందాం, డీప్ అనాలిసిస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో ఈ క్రిప్టో స్కాల్పర్ని ఆఫ్ చేసి వస్తాను నేను. అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్ కోసం మనం ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ వెళ్దాం. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం చూసామనుకోండి ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి, అంటే ప్రైస్ వచ్చేసి 3 డేస్ నుంచి ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయిందో, ఫాల్ అయిన తర్వాత కంటిన్యూస్లీ మార్కెట్
మార్కెట్ ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో సైడ్ వేస్లో ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే డౌన్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. డౌన్ సైడ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. ఎవ్రీ టైం ఈ ట్రెండ్ లైన్ టెస్ట్ చేసినప్పుడల్లా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఇప్పుడు కూడా మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది. ప్రీవియస్ డే మనకు ఒక దోజీ క్యాండిల్ వచ్చింది కాబట్టి క్లియర్లీ మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇదొక సపోర్ట్ ఏరియా కూడా దగ్గరలో ఉంది. అది వచ్చేసి మనకి 72,350 దగ్గరలో ఉంది. ఓకే, సో 72,350 దగ్గర వన్స్ ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 72,000 కిందికి కనుక వస్తే మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ట్రెండ్ లైన్ని రీటెస్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్లో రిజెక్షన్ కనిపించింది అనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో, అప్పుడు ప్రైస్ 70,000 కిందికి కూడా ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి ట్రెండ్ కనిపిస్తుందో అప్పర్ సైడ్ నుంచి రిజెక్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్లో ట్రెండ్ కనిపిస్తుందో బెరిష్ ట్రెండ్ ఉంది. కాకపోతే దగ్గరలో ఈ ఒక ట్రెండ్ లైన్ ఒకటి సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే, సో ట్రెండ్ లైన్ని సపోర్ట్ బేస్ చేసుకొని ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఏదైనా స్ట్రాంగ్ మార్కెట్ అప్ సైడ్లో కనుక మూవ్ అయింది అనుకోండి, ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకి 74,000 కన్ఫర్మేషన్ ఇస్తుంది. 74,000 to 74,500 లెవెల్ పైన ప్రైస్ ఉండాలి బిట్ కాయిన్ది. అప్పుడు మనం ఇక్కడ రివర్స్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఏదైతే ట్రెండ్ రివర్స్ ఉందో ఆ ట్రెండ్ ఉందో దానికి రివర్సల్లో మనం ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకొని ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో కన్ఫర్మేషన్ 74,000 to 74,500 పైన ప్రైస్ హోల్డ్ చేస్తేనే బిట్ కాయిన్ అప్ సైడ్ 77,000 to 78,000 వరకు మళ్ళీ టెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు. సో 3,000 to 4,000 పాయింట్స్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. 74,000 to 74,500 పైన ప్రైస్ కనుక హోల్డ్ చేస్తే. ఓకే, యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. ప్రీవియస్ 2 days ఒక హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. మార్కెట్ ఒకవేళ 2 days ఒక హైస్ బ్రేక్ చేసి హోల్డ్ చేస్తే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో అప్ సైడ్లో మనం ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్కి మార్కెట్ రావాలంటే మార్కెట్ స్ట్రాంగ్లీ డౌన్ సైడ్ రేపు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇది బ్రేక్ చేసింది అనుకోండి ట్రెండ్ లైన్ అండ్ దానికన్నా కిందికి వచ్చి రీటెస్ట్లో నెగిటివ్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ 70,000 లెవెల్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, యాజ్ ఆఫ్ నో ట్రెండ్ అయితే బెరిష్ ఉంది బిట్ కాయిన్, కాకపోతే దగ్గరలో సపోర్ట్ ఉంది. కన్క్లూజన్, ఆ సపోర్ట్ లెవెల్ని మార్కెట్ అనేది హోల్డ్ చేస్తే 74,000 to 74,500 పైన ప్రైస్ హోల్డ్ చేస్తే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ లెవెల్స్ కింద ట్రెండ్ లైన్ కింద ఎస్ఎల్ పెట్టుకొని ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయిపోయింది మార్కెట్ దీని కిందకి వచ్చింది అనుకోండి వెంటనే మనం ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు అండ్ డౌన్ సైడ్కి కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మళ్ళీ మార్కెట్లో డౌన్ సైడ్ ట్రేడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో వెయిట్ చేయండి అంటాను. సో మార్కెట్ రేపు మార్నింగ్ మనకి క్లియర్ డైరెక్షన్ అర్థమైపోతుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వాల్యూమ్స్ లేవు వీకెండ్ కాబట్టి మార్కెట్ ఒకవేళ రేపు మార్నింగ్ ఈ హైస్ కానీ లోస్ కానీ బ్రేక్ అయింది అనుకోండి దీంట్లో మనకి ఫేక్ అవుటా బ్రేక్అవుట్ అనేది క్లియర్ కన్ఫర్మేషన్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు అర్థమైపోతుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ నెగిటివ్ ఉంది, కాకపోతే ట్రెండ్ లైన్ దగ్గరలో ఉంది కాబట్టి ఒక సపోర్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది బిట్ కాయిన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇథేరియం చూసుకుందాం. ఇథేరియం కూడా చూపిస్తాను. ఇథేరియం వచ్చేసి ఇథేరియం $2,000 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఈ $2,000 చాలా సార్లు మనం చెప్పాను. $2,000 సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసింది. ప్రీవియస్లీ కూడా ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ నుంచే బౌన్స్ చేసింది. అగైన్ ఇప్పుడు మళ్ళీ $2,000 దగ్గరకు వచ్చింది. $1,900 to $2,000 ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇక్కడ ఈ ఏరియాలో. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ అదే జోన్కి వచ్చింది. అంటే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరికి యాజ్ ఆఫ్ నో ప్రైస్ రీచ్ అయింది. బిట్ కాయిన్ కూడా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది అండ్ మనకి ఇథేరియం కూడా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. కాకపోతే ఇక్కడ మనకి ప్రీవియస్ డే మనం చూసామనుకోండి దోజీ క్యాండిల్ అండ్ దానికన్నా ముందు కూడా మనం చూసినట్టయితే ఏదైతే క్యాండిల్ ఉందో అంత ఎక్కువగా వాల్యూమ్స్ లేవు. దానికన్నా ముందు క్యాండిల్ మనం చూసామనుకోండి ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అది ఇక్కడ 2055లో. ఓకే, 2055లో మనకి ఈ బ్రేక్ డౌన్ అయిన లెవెల్ ఉంది. సో అట్లీస్ట్ మార్కెట్ 2060 పైన బ్రేక్అవుట్ అయి హోల్డ్ చేసింది అనుకోండి అప్ సైడ్కి మనం ప్లాన్ చేయవచ్చు. అంటే ఇథేరియం అప్ సైడ్కి కన్ఫర్మేషన్ తీసుకొని ప్లాన్ చేయవచ్చు. బెరిష్కి రావాలంటే ఇథేరియం అట్లీస్ట్ ఇక్కడ ఏదైతే 2 days ఒక లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి అంటే ఆల్మోస్ట్ ఆల్ $2,000 కింద ప్రైస్ ట్రేడ్ అవ్వాలి అండ్ దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ 2 days ఒక లోస్ కింద ప్రైస్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 1,900 and 1,800 వరకు మార్కెట్ రావచ్చు. ఓకే, సో ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి బెరిష్ ప్లాన్ చేయొచ్చు అండ్ అప్ సైడ్కి 2060 పైన ప్రైస్ ఉందనుకోండి
బుల్లిష్ అయితే ట్రై చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో టెక్నికలీ మనం చూసామనుకోండి, యాజ్ పర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఇక్కడ ఏదైతే ఫ్లాగ్ ప్యాటర్న్ ఉందో అది బ్రేక్ డౌన్ అయింది అండ్ ఇక్కడ రీటెస్ట్ కూడా చేసింది. దాని తర్వాత ప్రైస్ కింద ఉంది. ఇప్పుడు ప్రైస్ కనుక ఇక్కడ నుంచి మళ్ళొక్కసారి మార్కెట్ కనుక రిజెక్ట్ చేసింది అనుకోండి, ప్రైస్ ఇంకా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో బయర్స్కి ఇది ఇక్కడే ఆపర్చునిటీ. బయర్స్ ఎవరైతే అప్ సైడ్లో మార్కెట్ తీసుకెళ్ళాలి అంటే ఈ జోన్లోనే మళ్ళీ మార్కెట్ని హోల్డ్ చేయాలి. అదర్వైజ్ ఇక్కడ హోల్డ్ చేయకుండా ఫెయిల్ అయ్యారనుకోండి, ఇథేరియం ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో క్లియర్. ఇథేరియం 1900 to 2000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, మార్కెట్ అగైన్ ఏదైతే హైస్ ఉన్నాయో ఆ హైస్ని మార్కెట్ టెస్ట్ చేయడానికి వెళ్తుంది. 2200 అండ్ 2300 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ అనేది ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో కన్ఫర్మేషన్ హయ్యర్ టైం ఫ్రేమ్లో రావాలి. దాని తర్వాత మనకి చిన్న టైం ఫ్రేమ్ ఏదైతే మన డైలీ స్ట్రాటజీ ఉందో ఆ చిన్న టైం ఫ్రేమ్లో ఒకవేళ మీరు క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తున్నారనుకోండి ఫ్యూచర్ చార్ట్ పైన, ఇక్కడ కూడా మీరు క్రిప్టో స్కాల్పర్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ట్రేడ్ చేయండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది ఒక సైడ్ వేస్లో స్టక్ అయింది కాబట్టి మల్టిపుల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఆ మల్టిపుల్ సిగ్నల్స్కి ట్రాప్ అవ్వద్దు. కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఎంట్రీ తీసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏదైతే లెవెల్స్ ఉన్నాయో డైలీ టైం ఫ్రేమ్ లెవెల్స్ ఇక్కడ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఎవరైతే క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్నారో వాళ్ళు క్లియర్లీ అర్థం చేసుకోండి, డ్రా చేసుకోండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యి అండ్ సిగ్నల్ కూడా ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, లెవెల్స్ పైన హోల్డ్ చేస్తుంది అనుకోండి, అప్పుడే మీరు ప్లాన్ చేయండి. ఓకే, అదర్వైజ్ ఈ మధ్యలో కన్సాలిడేషన్ జోన్స్ మధ్యలో ట్రేడ్ తీసుకోకండి అండ్ మీరు స్టక్ అవ్వకండి అండ్ క్యాపిటల్ లాస్ అవ్వకండి. ఓకే, యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో స్టక్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కోసం. సో గోల్డ్ ఇక్కడ మనం చూసినట్టయితే గోల్డ్ కూడా నేను ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. కాకపోతే నేను ఇక్కడ గోల్డ్ 4x చార్ట్స్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే చార్ట్స్ నేను యూస్ చేస్తానో గోల్డ్ అనాలిసిస్ చేయడానికి 4x చార్ట్స్ యూస్ చేస్తాను. దాని తర్వాత PXG ఏదైతే మనకి క్రిప్టో చార్ట్ ఉందో దాంట్లో ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తాను. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో అంత కరెక్ట్గా వాల్యూమ్స్ ఉండే అండ్ కరెక్ట్గా మనకి ప్రైస్ అనేది ఉండదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి XAU USD ఇక్కడ 4540లో ఉంటే ఇక్కడ మనకి 4531లో ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా 2 చార్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే FXCM అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఓనాడా. సో ఇక్కడ మీరు చూస్తే ఈ చార్ట్స్కి అన్నిటికీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు 4x చార్ట్ని యూజ్ చేయండి. గోల్డ్ ఎవరైతే అనాలిసిస్ చేస్తున్నారో 4x చార్ట్ని యూజ్ చేసుకోండి అండ్ దాని తర్వాత మీరు క్రిప్టోలో ట్రేడ్ పంచ్ చేయడానికి క్రిప్టో చార్ట్స్ యూజ్ చేసుకోండి. ఓకే, సో క్రిప్టో ఇప్పుడు మనం చూసినట్టయితే గోల్డ్ చార్ట్ పైన యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో అంటే ప్రీవియస్ ఏదైతే మార్కెట్ ఒక హైస్ ఉన్నాయో ఈ 2 days ఒక హైస్ పైన అయితే ప్రైస్ క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ 2 days హైస్ పైన ప్రైస్ క్లోజ్ చేసింది అండ్ దాని పైన మార్కెట్ కనుక రేపు ఏషియన్ మార్కెట్స్లో హోల్డ్ చేసింది అనుకోండి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ ఏదైతే లో ఉందో ప్రీవియస్ డే ఒక లో అండ్ ఏదైతే ప్రీవియస్ డే ఒక హైస్ కింద ప్రైస్ కనుక ఈ రేంజ్ కింద ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ లెవెల్ ప్రైస్ క్లోజ్ అయింది యాజ్ ఆఫ్ నో. రేపు ఈ లెవెల్స్ పైన ప్రైస్ హోల్డ్ చేయాలి. గోల్డ్ హోల్డ్ చేస్తే అప్ సైడ్ 4600 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. దానికన్నా పైకి కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. 4700 వరకు కూడా ప్రైస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు మార్కెట్ 4550 లెవెల్స్ పైన ప్రైస్ హోల్డ్ చేస్తే మనకి గోల్డ్. ఓకే, అండ్ గోల్డ్ బెరిష్ అవ్వాలంటే గోల్డ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 4448 కిందికి ప్రైస్ వచ్చింది అనుకోండి బెరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది గోల్డ్. ఓకే, సింపుల్. సో ఎక్కువగా గోల్డ్ అయితే యాజ్ ఆఫ్ నో నేను ట్రేడ్ చేయట్లేదు క్రిప్టోలో. సో చాలా వాలటైల్ ఉంటుంది నవేడేస్ US ఇరాన్ వల్ల. సో అందుకోసం ఓన్లీ బిట్ కాయిన్ అండ్ ఇథీరియం మీద ఫోకస్ చేస్తున్నాను. సో బిట్ కాయిన్ అయితే ఇంకా క్లీన్గా మనకి ట్రేడ్స్ ఇస్తుంది కాబట్టి బిట్ కాయిన్ పైన ఫోకస్ చేస్తున్నాను అండ్ మీరు కూడా బిట్ కాయిన్ పైన ఫోకస్ చేయొచ్చు. అండ్ క్రిప్టో స్కాల్పర్ యూస్ చేసుకోండి. క్రిప్టో స్కాల్పర్ ఎలా మీకు అవైలబుల్గా ఉంటుంది అనేది కూడా ఆల్రెడీ చెప్పాను. సో సింపుల్, మీరు చేయాల్సింది ఏం లేదు, మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు క్రిప్టో ఏదైతే మనకి రిఫరల్ లింక్ ఉందో ఆ రిఫరల్ లింక్ నుంచి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. KYC కంప్లీట్ చేసుకోండి. ప్రాసెస్ మొత్తం కూడా ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను నేను ఇక్కడ. సో టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అవుతున్నారు అనుకోండి. సో ఇక్కడ నేను క్లియర్లీ పెట్టాను. సో ఎలా జాయిన్ అవ్వాలి, రిఫరల్ కోడ్ యాడ్ చేసుకోండి, దాని తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని అండ్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేశారనుకోండి సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను క్రిప్టో స్కాల్పర్ అండ్ అదేవిధంగా క్రిప్టో
ప్రీమియం ఛానల్. సో, ఆ 2 ఉంటే ఏందంటే క్రిప్టో ప్రీమియం ఛానల్‌లో నేను అనాలిసిస్ గైడ్ పోస్ట్ చేస్తుంటాను. సో దట్ దాని వల్ల కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్లీ ట్రేడ్ చేయాలంటే క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో ఇది యూస్ చేసుకొని కూడా మీరు ట్రేడ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్‌లో ఉంది. కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేయండి. బిట్‌కాయిన్‌లోనైతే యాజ్ ఆఫ్ నో 74,000 to 74,500 ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్స్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయితే అప్పర్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ట్రెండ్ బేరిష్ ఉంది కాబట్టి రేపు ఏషియన్ మార్కెట్స్లో లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, 73,000 కనుక ఆర్ 72,900 కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బిట్‌కాయిన్‌లో. ఓకే, సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్‌తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.